కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. ఈరోజు ప్రసంగం అంశం ఏంటంటే మరువకుము అనే మాట. కొద్ది నిమిషాలు మనము జ్ఞాపం చేసుకుందాం. దేనిని మర్చిపోకూడదు మనము? దేవుని చేసిన కార్యాలు మర్చిపోకూడదు. ఇంకేమైనా ఉన్నాయా? గట్టిగా చెప్పండి. వాక్యాన్ని మర్చిపోకూడదు. ఇంకా ప్రార్థన చేయడం మర్చిపోకూడదు. ఇంకా సహవాసం చేయడంలో మర్చిపోకూడదు. ఇంకేమైనా ఉన్నాయా? లోకానుసారమైనటువంటి తల్లిదండ్రులు కానీ, లేకపోతే తిని సరుకులు కానీ దేనిని కూడా మర్చిపోకుండా కంటిన్యూ చేస్తాం. మనం తినే ఆహారము, మధ్యాహ్నము భోజనం సమయానికి మనం ఏం చేస్తాం? భోజనం మర్చిపోం కదా. మర్చిపోం. ఒక్కోసారి కొడుకు ఇష్టమైతే తండ్రితో మాట్లాడతాడు, ఇష్టం కాకపోతే మాట్లాడు. అది లోకానుసారమైనటువంటి సంఘటన. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినప్పటికీ కూడా జన్మనిచ్చినటువంటి పిల్లలు తన తల్లిదండ్రులతో వారు కనీసం ఒక మాట అయినా మాట్లాడి వారు వెళ్ళాలి. ఇక్కడ చెప్పే మాట ఏంటో తెలుసా? దేవునిని మర్చిపోతే అసలు ఏం జరుగుతుంది మానవత్వానికి, క్రైస్తవ్యానికి ఏం జరుగుతుంది, లోకంలో ఉన్నటువంటి సమాజానికి ఏం జరుగుతుంది? ఎప్పుడో మోషే గారి కాలంలో రాయబడి ఉన్నటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథములో రాయబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మర్చిపోతే అసలు ఏం జరుగుతుంది, ఏమి జరగబోతుంది అన్న విషయాలు కొన్ని మాటలే మనము ధ్యానం చేసుకుని ప్రభువులో మనము ముందుకి కొనసాగిపోదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తేనండి 103వ కీర్తనలో ఏముంటుందంటే, ఆయన చేసిన కార్యాలు దేనిని మరువకుము అని ఉంది. యెహోవా చేసినటువంటి కార్యములన్నిటిలో దేనిని మరువకుము అన్నాడు. దేనిని మరువకుము అంటే ఆయన చెప్పిన వాక్యములో ఉన్నటువంటి మాటలు కానీ, అద్భుతాలు కానీ, ఆశ్చర్యమైన కార్యములను కానీ, ఏ కార్యమైనా నీవు మర్చిపోకూడదని ముందుగానే ప్రకటించడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము. ఎవరిని మర్చిపోకుండా? చదవరా, యెహోవాను మర్చిపోకుండా. ఎవరిని మర్చిపోకుండా? యెహోవాను మర్చిపోకుండా నీవు జాగ్రత్త పడు అని ఒక చక్కటి మాట మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని బిడ్డలారా గమనించినట్లయితే మోషే గారి కాలంలో చూస్తే ఐగుప్తీ ప్రజలు కానివ్వండి, ఇశ్రాయేలీలు ప్రజలు కానివ్వండి, దేవునిని మరిచిపోయారు అనే సత్యం బైబిల్లో చాలా చోట్ల రాయబడడం అనేది మనం చూడగలుగుతాం. దేవునిని మరిచిపోతే ఏం జరుగుతుంది? దేవునిని మరిచిపోతే వాళ్ళు జీవితాలు తారుమారైపోయినాయి. ఆ దినాల్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు, సంఘటనలు ఆ దినాలలో జరుగుతూ ఉన్నట్లుగా మనము చూడగలం. నెంబర్ 1, దేవునిని మరువకు అనే మాటను మనము చూడగలుగుతూ ఉన్నాం.
ఎవరు మర్చిపోకూడదు? కేవలం మనమే కాదు, కేవలం ఇందుపల్లి బిడ్డలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది బిడ్డలు దేవునిని మరిచిపోకుండా ఆయనను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. ఎందుకు మర్చిపోకూడదో తెలుసండి? ఆయన సృష్టి ద్వారా మనం వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన సృష్టి లేకపోతే మనము ఉండేవారమా? ప్రకృతి ఉండేదా? లేదు. దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన మనలను కన్నవాడు కాబట్టి, పోషించినవాడు కాబట్టి, మనలను ఆయన నడిపించేవాడు కాబట్టి, వేళకు ఆహారం దొరుకుతుందంటే, మంచినీళ్ళు దొరుకుతున్నాయంటే ఆయన కృప లేనిదే మనం ఏమి చేయలేము. అందుకును దేవుడు ఇచ్చాడు మనకి ఇవన్నీ కూడాని. దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన మనసారా స్తుతించు, మనసారా స్తోత్రించు, మనసారా నీవు ఆరాధన చెయ్యి, మనసారా ఆయన నువ్వు జ్ఞాపం చేసుకో అని ఒక ప్రత్యేకమైనటువంటి మాట మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకుని దేవుని యొక్క బిడ్డలారా, దేవునిని మరిచిపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు జాగ్రత్తగా లేకపోతే నీ జీవితానికే ప్రమాదం, నీ భవిష్యత్తుకే ప్రమాదం. నువ్వు జాగ్రత్తగా నడవకపోతే, జాగ్రత్తగా నీవు కూర్చోకపోతే, జాగ్రత్తగా దేవుని మాట వినకపోతే అది నీకు శ్రమ అన్నాడైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు వాక్యము చెప్పే సమయంలో జోక్ ఎందుకు వస్తుంది? నొత్తులు ఎందుకు వస్తుంది? కునుకుబాట్లు ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయండి? ఎందుకు వస్తాయి? అయ్యా మీరు చెప్పే వాక్యం మాకు నచ్చలేదు అంటారా? అయ్యా మీరు చెప్పిన వాక్యం మాకు బోరు కొడుతుంది అంటారా? అయ్యా మీరు చెప్పినటువంటి వాక్యము మాకు బాగానే ఉంది కానీ మాకు ఆటోమేటిక్గా నిద్రొచ్చేస్తుందని అంటున్నారా? ఆ దినాలలో మోషే గారి కాలంలో ఎవ్వరూ నిద్రపోలేదు. దేవుడు చెప్పినటువంటి మాటలు ఆసక్తితో విన్నారు, జాగ్రత్తగా విన్నారు. ముందు పొరపాట్లు వాళ్ళు చేసినా కానీ వాళ్ళు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయం 14వ వచనం అదే మాట మనము చూస్తాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. ఏమన్నాడండి? యెహోవాను నీవు మరచెదవేమో, మరచెదవేమో, యెహోవాను నీవు మరచెదవేమో. తర్వాత ఏం జరుగుతుంది? తాపకరమైన పాములు, తేళ్లు కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితిలో నుండి, అనగా పాములు, తేళ్ళు, విషపురుగులు, విషసర్పాలు ఇలాంటివన్నీ కూడా ఉంటే ఆయనను మరిచిపోతే మనల్ని చూడ్డైనా, ఆయనను మరిచిపోతే మన దగ్గర రాడైనా, ఆయనను మరిచిపోతే దేవుడు మనలను కూడా మర్చిపోతాడేమో. ఆయనను మర్చిపోకుండా ఉంటే దేవుడు మనలను మర్చిపోకుండా ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని ఆయన మనలను నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఉన్నాడని మనము గమనించి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వాడుగా ఉన్నాడని మనము గుర్తెరిగి ఆయన పరిశుద్ధుడు అని, ఆయన యుగయుగాలకు కర్త అని, ఆయన మనలను నడిపించేవాడని, మనలను కన్నవాడని, మనలను పోషించేవాడని మనము దేవుడిని మనము ఏమై ఉన్నాము? మర్చిపోకుండా ఆయనను మనము
జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనము చూస్తూ ఉంటే యెషయా గ్రంథములోనికి రండి. 51వ అధ్యాయములో ఒక మాట మనము చూడగలం. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుందాం. బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాడు క్రోధమును బట్టి నిత్యము భయపడును. ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధ పెట్టి వారి క్రోధము ఏమాయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే బాధ పెట్టువాడంట నాశనము చేయడానికి సిద్ధపడతాడు. ఏం చేయడానికి? నాశనము చేయడానికి వాడు సిద్ధపడతాడు. వాని క్రోధమును బట్టి నిత్యము భయపడును. ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, సృష్టికర్త అయిన యెహోవాను నీవు మరచుదువా? సముద్రము మీద పునాది వేసిన వాడు దేవుడు. ఆయన ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు. అందుకనే సృష్టికర్త అయిన సృష్టికర్తను మరిచిపోతే నీకేం జరుగుతుందో తెలుసా అంటున్నాడు. సృష్టికర్తను మరిచిపోయారు. ఆ దినాల్లోనూ యేసును మర్చిపోయారు, జీవము గల దేవుని మర్చిపోయారు, యెహోవాను మర్చిపోయారు. మర్చిపోయిన వాళ్ళు ఏమైపోయారు? చెడిపోయారండి. భయంకరమైన వ్యసనాలు చేశారు. భయంకరమైన త్రాగుడు, వ్యభిచారం, పాపము, ఇలాంటివి అన్ని భయంకరమైన చేశారు. ప్రవక్త అయిన మోషే గారి దగ్గరికి ఒక రోజున పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. మోషే, నన్ను మరచిపోయి అవిశ్వాసులైపోయారు. ఇదిగో వాళ్ళు చేసిన పాపం చూసావా? వాళ్ళు చేసిన వ్యభిచారం చూసావా? ఇప్పుడే నేను అగ్నికి ఆహుతి చేస్తాను. నేను ఉగ్రుడైపోయాడు దేవుడు. కోపం వచ్చేసింది ఆయనకి. ఎంతో కోపం వచ్చేసింది ప్రజల మీద. మోషే గారు అన్నారు తగ్గించుకొని, తండ్రి బ్రతిమలాడాడు. తండ్రి, ఇదిగో వాళ్ళకి నేను చెప్తాను నాయనా, ఇక మీదటి వారు వినకపోతే కాక మీరు ఏం చేస్తారో చెయ్యండి అని దేవునిని బ్రతిమలాడాడు మోషే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో బిడ్డలారా, దేవుడు ఉన్నాడు. ఆయన మనలను సృష్టించాడు. ఆయన మనలను నడిపించాడు. మీరు చేసిన పాపము, మీరు చేసిన తప్పు, మీరు చేసిన భయంకరమైన ఆరాధన దేవుడు పరలోకమునందుండి అనగా ఆయన మనలను చూస్తూ ఉన్నాడు. మోషే గారు చెప్పినా విన్నారా వాళ్ళు? ఎండలేదండి. అదే టైములో మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఈ మాటలు తీసుకుని వెళ్ళి నా ప్రజలకు బోధించు అని చెప్పగానే మోషే గారు వెళ్ళి ఆ పలకలను తీసుకుని వెళ్ళి ఒక్కో మాట చెప్పగానే వినేవారు విన్నారు, వినలేని వారు అగ్నికి ఆహుతైపోయారు. దేవునికి స్తోత్రం. మోషేకి కోపం వచ్చింది. మోషే ఉద్రేకుడయ్యాడు. మోషేకు చాలా కోపం వచ్చింది. వీళ్ళు ఎంత చెప్పినా వినడం లేదు. దేవుడు చెప్పినా వినలేదు, నేను చెప్పినా వినలేదు. కోపం వచ్చి ఏం చేశాడు? ఆ రాతి పలకల్ని కొట్టాడంతే. అందులో నుంచి భయంకరమైన అగ్ని వచ్చి అంటించేసింది అంతే అందరినీ. పాపము వలన, చెప్పండి, పాపము వలన వచ్చు జీతము మరణం. దేవునికి స్తోత్రం. ఏనాడు మానవుడు పాపము చేస్తాడో అదే రోజు మరణం అనేది తరుముకుంటూ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
జీవ మార్గములోనికి మనము వెళ్ళాలంటే, అనగా యెహోవాను మరిచిపోకుండా ఆయన మనము జ్ఞాపకం చేసుకున్నట్టు వెళ్ళుట మనకు ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనము చూస్తూ ఉంటుంటే దయచేసి కీర్తన గ్రంథంలోనికి రండి. మొదటి పాయింట్లోనే ఉన్నాను, కంగారు పడకండి, నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తాను. కీర్తన గ్రంథము 9వ కీర్తన 17వ వచనం. దుష్టులను దేవుని మరచి జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఎంత భయమేసింది ఈ మాట చదివితే. ప్రైజ్ ది లార్డ్. దుష్టులను దేవుని మరచి జనులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారంట? పాతాళమునకు వెళ్ళిపోతారు. పాతాళమునకు వెళ్ళిన వాడు పైకి లేవగలడా? లేవలేడు. పాతాళం ఎంత లోతుందండి? నరకం ఎంత ఉందండి? పాతాళము ఆహ్వానం పలుకుతూ ఉందంట, రండి మీరందరూ రండి, వెల్కమ్ అంటుంది. అంటే పాతాళములోనికి వెళ్ళోళ్ళు ఎవళ్ళు? దుష్టులు, పాపం చేసిన వాళ్ళు, వ్యభిచారం చేసిన వాళ్ళు, తప్పుడు కార్యములు చేసిన వాళ్ళు, వీళ్ళంతా ఎక్కడున్నారంట? పాతాళములో ఉన్నారంట. దేవునికి స్తోత్రం. పాతాళంలోనికి వెళ్ళి దేవునిని పూర్తిగా మరిచిపోయి కామాంతములోకి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు పాతాళంలోనికి దిగిపోయారు. వాళ్ళు ఇప్పుడు పైకి రావాలన్నా రాలేరు. దేవునికి స్తోత్రం. ఎంత భయంకరమండి, ఎంత భయంకరమండి, ఎంత భయంకరము. దేవునిని మరిచిపోతే గాక ఎలాంటి శ్రమల కంటే ఎక్కువ శ్రమలు రాబోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునిని ఏమాత్రము మర్చిపోకూడదు. పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తున్నామా? తెల్లవారుజాము లేచినప్పుడు ప్రార్థన చేస్తున్నామా? ప్రయాణానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్నామా? ఏమండి, ఎవరు మాట్లాడరేంటి? చేస్తున్నామంటే చేస్తున్నామనండి. దేవునికి స్తోత్రం. మంచి నిద్రలో ఉంది ఆవిడ, లేపండి, మీరే లేపండి, ఆవిడ లేపండి, లేపండి. నిద్రపోయే వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది నాకు. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. మీరే చెప్పేయచ్చు కదా, పాటర్ గారు ముగించండి బాబు, ఎందుకు వచ్చిన సంత అంటే ముగించేస్తాను కదా, ముందుకెళ్ళిపోతాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమనుంది? దుష్టులు ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళమునకు వెళ్ళిపోయారు. కారణం దేవునిని మరిచిపోయారు కనుక. దేవునిని మరిచారు కనుక పాతాళములోనికి వెళ్ళిపోయారు. అసలు పాతాళము ఎవరిచ్చారు? నరకం ఎవరు ఇచ్చారు? అన్నీ సైతాన్ని గాడి మీద ఇట్టేస్తారు. అదనమాట. అలా చెప్పండి. ఈ పాపము అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చింది, దేవుడు ఇచ్చాడు అది. తర్వాత ఇంకేంటి? పరిశుద్ధత అనేది దేవుడిచ్చాడు. అనగా పాపం అంటే ఏంటో మానవునికి తెలియాలంటే, పరిశుద్ధత అంటే ఏంటో తెలియాలంటే, సాతాను క్రియలంటే ఏంటో తెలియాలంటే మానవుడు తెలుసుకోవాలని ప్రభు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత దేవుని పెట్టారా 50వ అధ్యాయం కీర్తన గ్రంథము 50వ కీర్తన 22వ చరణం. దేవుని మరచివారులారా దీని యోచించుకునుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించి వాడెవడును లేకపోవును. చాలా భయంగా ఉన్నాయి కదా మాటలు. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. దేవుని పెట్టారా, దేవుని మరచివారులారా దీని యోచించుకునుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడో కూడా మీకు ఉండడు. తప్పించుకోవడానికి బోలు మార్గాలు ఉన్నాయి. అమలాపురం వెళ్ళడానికి మణిగారి పాక దగ్గర నుంచి అటాగ వెళ్ళిపోవచ్చు. ఏమండి, తోటలంటే వెళ్ళిపోవచ్చు, ఇలాగ వెళ్ళిపోవచ్చు. మొన్నటిదాకా బ్రిడ్జి తీసేశారు కదా, అవతల నుంచి వెళ్ళిపోవచ్చు.
యువతల నుంచి వెళ్ళిపోవచ్చు, అంబాజీపేట నుంచి వెళ్ళొచ్చు, బోల్డ్ మార్గాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి ఒకే మార్గం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకునే గమలో ఆ టైంలో సుధాకరయ్య గారు ఒక మంచి పాట కట్టారు. ఏం పాట చెప్పగలరా? తప్పించుకొల్దువా దేవుని యొద్ద నుండి, తప్పించుకొల్దువా దేవుని యొద్ద నుండి, రాజువి అయినా అధికారివి అయినా తప్పించుకొల్దువా. నీవు రాజువి అయినా అధికారివి అయినా తప్పించుకొల్దువా, తప్పించుకొల్దువా దేవుని యొద్ద నుండి, తప్పించుకొల్దువా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట పాడి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు తమ్ముడా, నేను మర్చిపోయాను తమ్ముడా అన్నట్టుగా చూస్తున్నారా? మంచి పాట కదా. ఆ పాటకి దీనికి సరిగ్గా సరిపోయింది. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. సుధాకరయ్య గారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయినా కానీ ఆయన మన మధ్యలోనే, మన హృదయాల్లోనే ఎలా ఉన్నాడు. ఆ పాటల ద్వారా, ఆ ప్రత్యక్షత ద్వారా సుధాకరయ్య గారు మరి మంచి పాటలు, మంచి మధురమైన పాటలు రాశారండి. ఇలాంటి పరిశుద్ధులైనటువంటి పాటలు పాడగలిగే వారు చాలా అరుదు, చాలా బహు తక్కువ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతమాటు కూడా ఒకే పుస్తకం నలిపేయకూడదు, ఒకే పుస్తకంలో పాట పాడకూడదు. అన్నీ పాడాలి. అన్ని పాడాలంటే సినిమా పాటలు కాదు, సీరియల్ పాటలు కాదు, యేసయ్య పాటలు మనము పాడాలి. జీవము గల దేవునిని నేను ఆరాధన చేయడానికి నేను వెళుతుంటే నా హృదయం ఉప్పొంగుతుంది అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో మాట, ఆయన నిబంధన మరువము. చెప్పండి, ఆయన నిబంధన మరువకుము, మరువకుము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి కొనకొండునట్లు మీరు జాగ్రత్త పడవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పెట్టారా? రెండవది ఏంటో తెలుసా? ఆయన నిబంధన, ఆయన మనకు ఇచ్చే నిబంధన మనము మరవకూడదు. అయిపోలేదు ప్రసంగం. ఇంకోటి చెప్తాను, నోరావులని చూస్తున్నారు. ఇంకోటి చెప్పేసి నేను ముగించేస్తానులే. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మూడోది, శ్రమ నొందిన వారిని మరువకు. చెప్పండి ఏంటో? శ్రమ నొందిన వారిని మరువకు. కీర్తన గ్రంథంలోనికి రండి ఒక్కసారి. 74వ కీర్తన 74:19వ చరణం. దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము నప్పగింపుము, శ్రమనొందు నీ వారిని నిత్యము మరువకము. ఎస్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమనొందిన వారిని